ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రేమగలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. రాత్రి మేము బ్రతికున్నామంటే కుటుంబాలుగా మీ దయ ఉన్నది నాయన. స్తుతులు మీ స్తుతులు మీ స్తుతులు. ఉదయ కాలంలో మేము ఎంతోమంది చనిపోవటం మేము వింటున్నాము నాయన, విన్నాము. అనేక మంది రాత్రి హాస్పిటల్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాయన. నాయన కొన్ని దినాల నుంచి మాకు తెలిసిన వారు యాక్సిడెంట్లు గురైపోయి కోమాలోకి వెళ్ళిపోయి అంతే ఉన్నారు ప్రభా. వారిని బట్టి చూస్తే మేము మా జీవం ఏం పాటిదయ్యా. నేటి వరకు కుటుంబాలుగా సంఘంగా క్షేమంగా ఉన్నామంటే ఇది కేవలం నీ కృప తప్ప వేరే కారణాలు ఏమి కావు నాయన. ఈ దినమున సంతోషంగా సమాధానం కలిగి ఉన్నామంటే మీ కృప అన్నది. అంత మాత్రమే కాదు, మీ సన్నిధికి తీసుకొచ్చారు. మీ పాదాల దగ్గర ఉండటము ఇది మహా గొప్ప భాగ్యము. ఎంతోమందికి లేని ధన్యతను అపాత్రులు అయిన మాకు మీరు దయచేసినందుకు స్తుతిస్తున్నాం తండ్రి. కాబట్టి దినమున తండ్రి, మా హృదయ లోతుల్లో నుంచి మిమ్మల్ని మేము హృదయమంతటితో ఆరాధించాలి తండ్రి. దేవా, మా తలంపులు ఆలోచనలు ఎక్కడో ఉండక మీ మీద లగ్నం కావడానికి సహాయం చేయి తండ్రి. మా యొక్క ప్రాణాత్మ దేహాలు ఎక్కడ చెదిరిపోకుండా చేయి నాయన. మీ మీద దేవా మా ప్రాణాత్మలు ఉండడానికి సహాయం చేయండి. హృదయమంతటా ఆరాధించాలి తండ్రి. హృదయమంతటా ఆరాధించానని మా మనస్సాక్షి మా మీద నాయన చెప్పాలి, మాకు చెప్పాలి నాయన. దేవా, అలాంటి దేవ ఆరాధన మేము కలిగి ఉండడానికి సహాయం చేయి తండ్రి. పొడి పొడి మాటలు అయ్యా ఎక్కడ లేకుండా చేయను ఆయన. అయ్యా, నీ వాక్యములో ఉన్న విషయాలు మేము గ్రహించి హృదయంలోనూ ప్రభా తలంపుల్లో ప్రతి విషయంలో మేము వాక్యాన్ని తీసుకొని ఆ ప్రకారంగా జీవించడానికి, లోబట్టడానికి, తదుపరి మిమ్మల్ని స్తుతించడానికి మాకు సహాయం చేయమని మీరే ఈ స్థలంలో మహిమ పొందుకోసంగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామములో అందరికీ వందనాలండి. మనం ఆది కాండంలో 16 అధ్యాయంలో కొన్ని మాటలు చూద్దాం. అధ్యాయంలో 13 వచనం వరకు మనం చదువుకుందాం. వచనం మార్చి వచనాన్ని చదువుకుందాం. ఆది కాండం 16 అధ్యాయము మొదటి నుండి 13 వచనాల వరకు వచనం మార్చి వచనం చదువుకుందాం. అబ్రాం భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరును ఐగుప్తురాలైన దాసి ఉండెను. మూడవ వచనం. కాబట్టి అబ్రాం కానాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాం భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగర్ను ఐగుప్తురాలిని తీసుకుని తన పెనిమిటైన అబ్రహామునకు భార్యగా ఉన్నట్లు అతనికి ఇచ్చాను. అప్పుడు శారాయి, నా అవసరం నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతి అయితేనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయితేని నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాకని అబ్రాముతో అనెను. ఏడవ వచనం. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ వద్ద అనగా షూరు మార్గమున బుగ్గ వద్ద ఆమెను కనుగొని
9వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేలుని పేరు పెట్టుదువు. పదమూడు వచనం కలిసి మనం చదువుకుందాం. అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూసిన వాని నేను ఇక్కడ చూసి తిని కదా అని అనుకొనెను. చాలు. ఇక్కడ మనం చూస్తే ఆది కాండంలో అప్పుడు ఆచార ప్రకారంగా, ఆ దినాల ఆచార ప్రకారంగా ఏంటంటే గొప్ప 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 ధనికులు చాలామంది ఉండేవాళ్ళు. వారికి దాసులు కొంతమంది ఉండేవారు. దాసురాళ్ళు ఉండేవారు ఆ దినాల్లో. వారికి ఏదన్నా పిల్లలు లేనప్పుడు ఈ దాసీలనే భార్యలుగా చేసుకొని మరి వారి ద్వారాగా సంతానాన్ని కలిగి ఉండేవారు. ఆ సంతానం కూడా దాసీలు లెక్కలోకి రాదు, యజమాను లెక్కలోకి వస్తుంది. ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ చట్టం అలాగుంది. దాసీలతో ఉన్నప్పటికి కూడా వారి సంతానము ఈయన ద్వారా కలిగినప్పుడు ఈయన సంతానంగానే లెక్కించబడుతుంది. అది ఇక్కడ మనం చూసినటువంటి విషయం. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, ఏమనంటే నీకు నేను సంతానాన్ని ఇస్తానని. అయితే ఇప్పుడు ఆ వాగ్దానం కోసం అబ్రహాము శారా కనిపెట్టల. ఆ వాగ్దానం కోసం దేవుడు అబ్రహాము శారా ఏం చేశారు? కనిపెట్టకుండా ఏం చేశారంటే అబ్రహాము మాట, శారా మాట అబ్రహాం విన్నాడు. దేవుడు నా వయసు పెరిగిపోయింది, ఇదిగో ఈ పద్ధతి ద్వారాగా మన బిడ్డలను కనొచ్చి మన బిడ్డలకు చేసుకోవచ్చు అనే ఆలోచన హాగరు ఆ యొక్క శారా అబ్రాముకు చెప్పింది. ఈ అబ్రాము కూడా శారా మాట విన్నాడు. అంటే దేవుని వాక్య వాగ్దానం కోసం ఎదురు చూడ వస్తున్నటువంటి వీరు ఎదురు చూడాల. దేవుడు ఒక వాగ్దానం చేసిన తర్వాత దాన్ని నెరవేరుస్తాడు అనే విషయాన్ని వీళ్ళు పూర్తిగా నమ్మలేకపోయారు. అందుకని ఏం చేస్తారంటే తొందరపాటు చేసి శారా మాట విన్నటువంటి అబ్రాము ఆ తొందరపాటు తన వల్ల ఈ యొక్క హాగర్ని వివాహం చేసుకోవటం జరిగింది. తదుపరి ఏం జరిగిందంటే వాళ్ళకి పరిస్థితి చూడండి, ఒకసారి మనం ఆలోచించండి. ఇప్పటికి కూడా వారి పోరు తగ్గట్లే. ఇక్కడ మనకు అర్థమైందంటే చిన్న పొరపాటు ఎంత పెద్ద దుఃఖాన్ని తీసుకొస్తుందో ఇక్కడ అర్థమవుతుంది. అది చిన్న పొరపాటుగా అనిపించింది వాళ్ళకి. చెప్పాలంటే చిన్న పొరపాటు కూడా కనిపించలే అసలు వాళ్ళకి. ఇప్పుడు పరిస్థితి చూడండి, దేశ దేశాలు కొట్టుకుంటున్నారు, అన్నదమ్ముళ్ళే. అబ్రహాము తండ్రి, హాగరు సంతానం ముస్లిమ్స్, ఇస్రాయేలీలు, శారా సంతానం. అస్సలు పట్టల వీళ్ళకి. ఎన్ని సంవత్సరాల నుంచి అప్పుడు నుండి ఇప్పుడు వరకు కూడా అసలు వాళ్ళ మధ్య పచ్చిగడ్డేసిన బగ్ అంటుందండి. చంపుకుంటున్నారు అసలు వాళ్ళంటే. వీళ్ళు పట్టలు అసలు. చూడండి ఎట్లాంటి పరిస్థితి వచ్చేసిందో చూడండి, ఎంత ఘోరమైన స్థితి వచ్చేసిందో చూడండి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే చిన్న పొరపాటుగా అనుకుంటాం. ఆ చిన్న పొరపాటు ఎంత తీవ్రంగా తీసుకెళ్తుందో
ఎంత భయానకమైన పరిస్థితిలోకి తీసుకెళ్తుందో ఇక్కడ మనం మనం చూస్తూ ఉన్నాం. సరే, అబ్రహాముకు భార్య అయింది హాగరు. వీళ్ళ మధ్యాహ్నం ప్రశాంతత ఉందా? ఆ ఇల్లు చూడండి ఒకసారి ఎట్లా ఉందో, నరకమే. ఆ ఇల్లు ఎట్లా ఉందండి? నరకప్రాయంగా ఉంది. ఇంటికి వచ్చి అబ్రహాం ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండగలడా? వాళ్ళిద్దరి మధ్య పోరు, తట్టుకోలేనంత పోరు కనిపిస్తుంది. చూడండి వాళ్ళిద్దరి మధ్య ఎట్లా ఉందో పరిస్థితి. అమ్మా, వాళ్ళ మధ్య చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. మరి వీళ్ళెవరు? దేవుని బిడ్డలే, దేవుని నమ్ముకున్న పేరుందే. కానీ పరిస్థితులు చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయో. ఏమండి అమ్మా, దినాలు అనేక పరిస్థితులు, కుటుంబాల పరిస్థితి చూస్తుంటాం కదా, ఎంత భయంకరమైన పరిస్థితులు కనిపిస్తాయో. తల బాదుకోవటమే కదండి. కొంతమంది పురుషులు దేవుని నమ్ముకున్నటువంటి వారే, వారి ఆ కుటుంబ పరిస్థితులను చూస్తూ ఉంటే అసలు ఎంత హాయిగా ప్రశాంతంగా ఉండాలండి ఆ కుటుంబాలు, దేవుని నమ్ముకున్న కుటుంబాలు. ఏమండి ఎంత ప్రశాంతంగా ఉండాలి? ఇప్పుడుంది ఆ ప్రశాంతత? ఈ శారా, హాగరు, అబ్రహాం కుటుంబాలు ఎట్లా ఉందండి? ఏడుపులు తప్ప ఏం కనిపించట్లే. జుట్టు పట్టుకున్నారు ఒకరినొకరు. అమ్మా అమ్మ ఇటు చూడండి ఒకసారి. మాకు తెలిసినటువంటి సహోదరులు ఉన్నారు కొంతమంది, మీ సంగతి మేము చెప్పట్లేదు. ఏమండి, వాళ్ళు చర్చికి వచ్చేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు, చక్కగా పాటలు పాడేవాళ్ళు. వారితో పోరు పెట్టుకుంటే తట్టుకోలేరు, ఇతరులు తట్టుకోలేరండి. కొంతమంది స్త్రీలు ఉన్నారు చర్చికి వచ్చేవాళ్ళే, వారితో అన్యులు తగువలాడాలంటే భయపడిపోతారు. నిజమండి, భయపడిపోతారు. అసలు వాళ్ళతో మాట్లాడాలన్నా, వాళ్ళ దగ్గర ఏదైనా తగులాడాలంటే వాళ్ళు అన్ని శిక్షలు కొడతారు వీళ్ళు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఈ స్త్రీలు. మీ సంగతి మాకు తెలియదండి. ఇక్కడ పరిస్థితి చూడండి ఎంత భయంకరంగా అనిపిస్తుందో. ఇదే కుటుంబం మనం చూస్తూ ఉంటాం, హన్నా, పెనిన్నా. ఏమండి, హన్నా, పెనిన్నా వాళ్ళ కుటుంబాన్ని మనం చూస్తాం. వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి. పెనిన్నా ఎప్పుడు ఇసుకిస్తుందా? ఎప్పుడు విసిగిస్తానే ఉంది. అయితే హన్నా మాట్లాడలేదండి. అన్నా దగ్గరకు వచ్చి ఎవరన్నా, అమ్మా ఒకటే తిడుతుంది కదా, ఒకటి రకరకాల మాటలు అంటుంది కదా, నువ్వేంటమ్మా మౌనంగా ఉంటావు అని ఎవరన్నా అన్నారు అనుకోండి, అన్నా ఏం చెప్పిద్దండి? అమ్మా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, అందుకే నేను మౌనంగా ఉంటున్నాను. లేకపోతే నాకు నోరు లేక కాదు, నాకు శక్తి లేక కాదు, నాకు బలం లేక కాదు, నాకు అన్నీ ఉన్నాయి, కానీ నేను ప్రభుని నమ్ముకున్నాను. ఆమెకి నాకు తేడా కనపడాలి కదమ్మా. నేననేది ఉండేదని అనిపిస్తుంది ఆమె జీవితం చూస్తుంటే. అందా? ఒకసారి ఆలోచించండి. ఆ మాట అందా? తప్పనిసరిగా అనిద్ది. ఎందుకంటే ఆమె జీవితము అట్లాగా ఉంది ఆమె. ఇప్పుడు ఈ కుటుంబ పరిస్థితి చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. ఎట్లా ఉందో చూడండి, భయంకర పరిస్థితి. చూడండి ఏమంటుందో, 5వ వచనం చూడండి ఏమంటుందో, 4వ వచనం చూడండి, 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి అయిను. అది తాను గర్భవతిని అయితేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి ఎట్లా ఉందంట? నీచమైన దానికి కనిపిస్తుందంట. ఎవరంటే ఎట్లా కనిపిస్తుందంట? శారా ఎట్లా ఉందంట హాగరు దృష్టికి? నీచం. నీ ముఖం నీకు నీచంగా కనిపిస్తుందంట. చూడండి, కొంచెం ఏదైనా అతిశయం వస్తే, కొంచెం ఏదైనా ఉంటే పట్టడానికి వీల్లేదండి కొంతమందికి. వారి మాటలు, వారి పద్ధతులు, వారి తలంపులు, వారి ఆ చూపులు కూడా వేరే కనిపిస్తాయి. కొంచెం ఉంటే చాలు, పట్టడానికి వీల్లేదు కొంతమందికి.
అని దేవుడు నాకు ఇచ్చాడే, ఈ భాగ్యం ఆమెకి లేని ధన్యత నాకు ఇచ్చాడు, నేను దేవునికి రుణపడి ఉండాలని ఏం అనుకోలు కదా. అలా అనుకోవటల్లా ఎంత భయాన పరిస్థితులు వెళ్ళిపోతుందో చూడండి అమలారా. ఎంత భయంకర పరిస్థితి, ఎంత గర్వించిందండి ఈమె, ఎంత అతిశయమిస్తూ ఉంది. తల్లులారు ఒకసారి ఆలోచించండి, ఇట్లాంటి పరిస్థితులు ఉండొచ్చా మనకి? దేవుడు మనకి ఏదన్నా ఇచ్చాడంటే ఆయనకి రుణపడి బ్రతకటం మనకు ధన్యత. అంతేగాని ఇది ఆ నెత్తికెక్కకూడదు. మనకి కళ్ళు నెత్తికెక్కే మాటలు, ఆ పద్ధతుల ఆలోచనలు ఉండకూడదు. ఈ పరిస్థితి అట్లాగా అనిపిస్తుంది. చూడండి ఎట్లా ఉందో. అబ్రహాం కూడా మరి ఏం మనకు అర్థం కాదేమో అని ఆఖరి పక్క చేరాడేమో. ఎందుకంటే గర్భవతి అయింది కదా. నా కొడుకు కనుక నేను కొడుకును తండ్రిని కాబోతాను ఎంత సంతోషిస్తున్నాడో. మరి ఆఖరి పక్క చేరాడేమో మనకు తెలియదు. కానీ ఆఖరి ఆ శార ఏమంటుందో చూడు, 5వ వచనం. అప్పుడు చారాయి అంటుంది, ఏమంటుంది? నా ఉసురు నీకు తగిలింది అబ్రహాము. అబ్రహాము నీకు మూడింది, నువ్వు చస్తావు. నేను ఏడుపులో నీకు తగులుతే నువ్వు చస్తావు అంటుంది. నేను ఇంత ఏడుస్తుంటే నీకేమన్నా చేంగుట్టినట్టుంటుంది? నేను బాధపడుతున్నా, నీ నిద్రపోతున్నా, నీకు తెలుస్తుందా? అవనే మాటలండి, శారా అనే మాటలు ఇక్కడ కనిపిస్తున్నాయి. నా ఉసురు నీకు తగులుద్దంటే ఎంత బాధపడుతుంటే ఆ మాటలు వస్తున్నాయండి. ఎంత వేదన చెందుతుందామె. దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి, ఎట్లాంటి పరిస్థితులకు వెళ్ళిపోయిందో చూడండి. ప్రారంభం చాలా బాగుంది వాళ్ళకి, ఇప్పుడు పరిస్థితి చాలా తేడాగా వచ్చేసింది. వాళ్ళిద్దరికి అసలు పట్టల్లా. నేను చెప్పాలనుకుని కాదు, కొద్ది నిమిషాలు ముందుకు వెళ్తే కానీ చెప్పాలని. అయితే అక్కడ అబ్రహాం ఏం చేశాడంటే, మరి దేవుణ్ణి అడిగాడో మనకు తెలియదు, కానీ ఇక్కడ రాయబడలేదు. కానీ అప్పుడు అబ్రహాం అన్నాడు, శారా ఎందుకు ఏడుస్తావు? ఆమె దాసి కదా, నేను నీ భర్తని కదా, ఆమె పక్షాన ఉన్నాను ఎందుకు అనుకుంటున్నావు? నేను నీ భర్తని, ఆమె దాసి, ఆమె పక్షాన్ని నేనున్నాను ఎందుకు అనుకుంటున్నావు? నీ ఇష్టం, ఏమైనా చేసుకో అని చెప్పేశాడు. అంతే, ఛాన్స్ దొరికింది శారాకి. ఛాన్స్ ఏమొచ్చేసింది శారాకి? వచ్చేసింది అంతే. ఓ చూస్తా, నా తడ కింద చూపిస్తాను అనుకుందండి. అంతేనండి, కొంతమంది సమయం దొరికితే చాలు, ఒక సందర్భం వస్తే చాలు, వాళ్ళు ప్రభావం ఏంటో, వాళ్ళు ప్రతాపం ఏంటో చూపిస్తారు కొంతమంది స్త్రీలు. ఇక ఉండటానికి వీల్లేదు ఆడ కదండి, ఇక పట్టడానికి వీల్లేదు. వెంటనే ఆగని పిలిచాడండి, చదువుకో, ఇక చదువుకో, నీవేమేం తెచ్చావు ఐగుప్తులో నుంచి మొత్తాన్ని తీసుకో. ఏమని నేను చెబుతున్నాను. మరి అబ్రహాం వైపు చూస్తుంటుంది నాకు అనిపిస్తుంది. అబ్రహాం వైపు చూసినప్పుడు అబ్రహాం తలంచుకొని ఉంటాడు నాకు అనిపిస్తుంది. ఏమండి, అబ్రహాం అయినా మాట్లాడతాడేమో. అబ్రహాం ఇప్పుడు వరకు నా యొక్క ఎంత రకరకాల మాటలంట ఎన్నెన్నో నా దగ్గరకు వచ్చేసాడు. ఇప్పుడు అబ్రహాం వైపు చూస్తుంటే అబ్రహాం ఏం చేస్తున్నాడు? పక్కకి తిప్పుకున్నాడు, తల్ల పక్కకి తిప్పుకున్నాడు, తల్లకి వాళ్ళు ఉంచుతున్నాడు, అవసరమైతే బయటికి పోతున్నాడు. ఇక లాభం అర్థమైపోయింది ఈమెకి, ఇక నేను ఉండలేను, పరిస్థితి తేడా వచ్చేసింది. కొన్నిసార్లు అంతేనండి, గర్వించినటువంటి వాళ్ళ దేవుడు అనగొడతాడు. అమ్మలారా, ఎవరైతే గర్విస్తారో దేవుడు వాళ్ళని అనగొడతాడు. అమ్మ, ఒక వ్యభిచారం కంటే, ఒక హత్యల కంటే ఘోరమైన పాపము గర్వం. గుర్తుంచుకోండి, వ్యభిచారులను రక్షిస్తాడు కానీ గర్విష్ఠులను రక్షించలేడు దేవుడు. అందుకని యేసు ప్రభు చెప్పాడు, వేశ్యలకైనా పరలోకం ఉంది, వేషధారులకు పరలోకం లేదు. నేను భక్తిపరుణ్ణి అని నటన చేస్తారే, అసలు వాళ్ళకి పరలోకం దేవుడు ఇవ్వలేడు. నటన చేసే వాళ్ళకి ఇవ్వడు దేవుడు పరలోక రాజ్యం, గర్వించే వాళ్ళకి ఇవ్వడు దేవుడు. ఎందుకంటే వీళ్ళు నటన చేసేవాళ్ళు కదా, వాళ్ళైతే నటన చేయరు. వేషలు, నేను ఈ స్థితిలో ఉన్నాను, నా పాపం మీదని ఒప్పుకుంటారు, దేవుని దగ్గరికి వస్తారు, దేవుడు దీవిస్తాడు వాళ్ళని. వీళ్ళు నటించే వాళ్ళగా రారు అసలు వాళ్ళు.
దేవుని బిడ్డలారా, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈమె పరిస్థితి ఎట్లా వచ్చేసిందంటే, ఇక చట్టాబుట్ట సర్దేసుకుంది, బయలుదేరింది. ఇక నిలవలేకపోతుంది, అక్కడ ఉండలేకపోతుంది. నిమిషాల మీదనే లేపేసింది శారా. అంతే. మరి పంపించింది కదా, నీళ్ళు ప్రశాంతంగా ఉంటుందా? అబ్రహాం ప్రశాంతంగా ఉంటాడా? మీరు చెప్పండి ఒకసారి, అబ్రహాం ప్రశాంతంగా ఉంటాడా అండి? అబ్రహాం సంతోషంగా ఉంటాడా? ఇప్పుడు వరకు తన భార్యగా యవ్వనస్తురాలు, అదిగాక గర్భిణితో ఉంది, గర్భంతో ఉంది, నాకు కుమారుడు కలగబోతున్నాడు, ఆమెను పంపించేసింది. ఏమండి రండి అన్నం తిందామంటే అబ్రహాంని అందాను అనుకోండి, శారమ్మ అంది. అబ్రహాం ఏం సంతోషంగా పెట్టు మళ్ళీ తిందామని సంతోషం కూర్చుంటాడా? ముఖం సాటేసుకొని బాధపడతా. ఏమండి ఎన్ని రాయబడలా, వాస్తవా కాదా? చాటేసుకొని నువ్వు చేసిన ఘనకార్యం బాగా చేసావులే, నువ్వు చేసిందేగా, నేనేమో అడిగానా నేను ఆమెను ఇవ్వమని? ఎన్నిసార్లు అన్నాడో మనకు తెలియదు. నేను అడిగానా ఇవ్వమని? నేను అడగల, నువ్వే ఇచ్చావు, నువ్వే తరిగి పంపించావు. ఏమండి ఎంత బాధతో ఉన్నారు ఆ కుటుంబం? ప్రశాంతంగా ఉందా? ప్రశాంతత లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు వెళ్ళి ఆఖరి ఏం చేసింది? వెళ్ళిపోయింది, అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ దినాల్లో ఊరు లేవండి అమ్మా, ఆడొక ఇల్లు ఉండేది అంతే. ఊర్లు మనలాగా ఊర్లు ఉండేవి కావు. ఎక్కడో ఒక ఇల్లు ఉంటే, ఇప్పుడు కూడా కొన్ని మధ్యప్రదేశ్లో అక్కడ ఒక ఇల్లు ఉంటే అక్కడ ఇప్పుడు ఉండే కొన్ని ప్రాంతాల్లో. ఈ మధ్యలో ఇంకేముండవు. ఇక్కడ ఒక ఇల్లు ఉందనుక ఐసపాలెం కూడా ఒక ఇల్లు ఉంటుంది. మీరు ఎక్కడో కాదు, మన ఆంధ్రలోకి వెళితే చాలు, అచ్చంపేటకి వెళితే అడవి ప్రాంతం, ఈడొక ఇల్లు ఉంటే ఎక్కడో ఐసపాలెం కూడా ఒక ఇల్లు ఉంటుందంట. ఇదంతా ఇంక అడివే. సింహాలు వస్తాయి, పుల్లు వస్తాయి, వాళ్ళ దగ్గరకు వస్తాయి అంటాడు. ఇప్పుడు ఎట్లా ఉంది, ఇంకా ఆ దినాలు ఎట్లా ఉన్నాయో, ఒక్కతే బిక్కమంటే వెళ్ళిపోయింది, అడవిలోకి వెళ్ళిపోయింది. ఒకసారి ఆలోచించండి, ఆమె ఆలోచన ఎన్ని విధాలుగా వెళ్ళిపోతుందో చూడండి ఒకసారి. నేను ఎందుకు అన్నానా, ఆమెను ఎందుకు ఇట్లా మాట్లాడానా, పుణ్యానికి మాట్లాడాను, నా కళ్ళు నెత్తికెక్కినాయి, అనవసరంగా ఆమె ఎందుకు అన్నాను నేను? ఆమె ఏం చేసింది? చేసిన దానికి నేను అనుభవిస్తున్నాను, ఏం చేస్తావాలని ఎంత బాధపడుతుందో. సరే, అబ్రాహామును గురించి ఈయన బాగానే ఉన్నాడు, ఇప్పుడు వరకు బాగానే ఉన్నాడు, ఆమె మాట విన్నాడు, నన్ను పట్టించుకోలేదు. ఇక ఈ పరిస్థితి, నా పరిస్థితి ఇంకేమీ లేదు. గర్భిణితో ఉంది, అడవిలు ఎన్నెన్ని సింహాలు, ఆ ప్రాంతాలంతా మరి అడవి ప్రాంతం కదా, రకరకాల జంతువులు, విషసర్పాలు, రకరకాల ప్రమాదాలు చిక్కుకుంది. అమ్మా అరే తిరగబాకు, లేచిన కాలు లేవకూడదు, ఇంకా ఎందుకు తిరుగుతున్నావు, పిలిచి. ఇప్పుడు చాలా ప్రమాదంలో, అపాయములో, ప్రాణ పరిస్థితులు చిక్కుంది. చావే తనకి ఇక గతులు లేవు. ఊరులు వాడలు ఎటు కనిపించట్లా. వచ్చినటువంటి ఇల్లు దగ్గరికి పోవడానికి ఛాన్స్ లేదు. ఎవరో నానుకునేవారు లేరు. నీళ్లు తీసుకొచ్చిన నీళ్ళు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది. పరిస్థితులు చాలా బాధకరమైన పరిస్థితులు చిక్కుకుంది, చాలా వేదనలతో చిక్కుకుంది. ఇటు చూస్తే నిండు గర్భిణితో ఉందామె. ఎట్లాంటి పరిస్థితి చూడండి, ఒకసారి ఆలోచించండి. ఎంత వేదనలో అయిపోయిందో చూడండి. చిన్న పొరపాటు ఎంత పరిస్థితికి తీసుకెళ్ళిందో చూడండి. ఇప్పుడు అడవిలో కేకలు పెడుతుంది, ఎవరు లేరు. ఎంత అరుస్తుంటే మాత్రం ఎవరుంటారా? చాలా దుఃఖంలో మునిగిపోయింది, చాలా ముఖంలో దునిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె హృదయం నిండా కన్నీరే, చేదే కనిపిస్తుంది కదండి. చేదే, వేదనతో నిండిపోయింది, తన హృదయం కన్నీటితో నిండిపోయింది. సొంత ప్రయత్నాలు ఎంత దుఃఖాన్ని తీసుకొచ్చినాయో, ఎంత కన్నీటిని తీసుకొచ్చిందో చూడండి.
దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచించాలి. అలాంటి పరిస్థితిలో, చాలా దుఃఖకరమైన పరిస్థితిలో, చాలా వేదనకరమైన పరిస్థితిలో ఉంది ఈమె. మరి ఎవరు పట్టించుకుంటారండి? అమ్మా, కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఇదే పరిస్థితులు. ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఈ పరిస్థితి అవుతుందంటే, చావే కనిపిస్తుంది, చచ్చిపోతే మేలు, చనిపోతాను. ఈమె చావాల్సిన పని లేదు, ఎటు చనిపోతుంది. అట్లాంటి పరిస్థితి ఉంది. కొన్నిసార్లు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో వచ్చిన పరిస్థితులను బట్టి ఇట్లాంటివి వస్తాయి. ఇంక చచ్చిపోతే మేలు, ఇక లేదు మనకు ఛాన్స్. బాధకరమైన పరిస్థితులు కనిపిస్తాయి. ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయాలో తోచదు. ఉన్న పరిస్థితులు, దుఃఖాన్ని బట్టి, ఆ బాధను బట్టి, కన్నీని బట్టి తల బాదుకొని చనిపోతే మేలు కదని ఎంతోమంది చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఈ వారాలు అతను వస్తాడు కదా, వారాలు అతను, ఆ వారం, ఈ వారం, బుధవారం, శుక్రవారం అని వారాల వాళ్ళు ఉండారుగా. మీకెవరు రారు కదా వారాల వాళ్ళు? వస్తారా? వారాల వాళ్ళు రానివ్వకండి మీరు. రానివ్వకండి మీరు. రానియకుండా ఉండాలంటే మీరు అప్పులు చేయొద్దు. ఉన్న దాంట్లో తినటం నేర్చుకోండి. ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండండి. మీకు ఏముంది అదే తినండి. కారం అంటే కారమే తినండి. మంచిలు ఉంటే మంచిలు తాగండి, అన్నంలో పోసుకొని. అప్పులు మాత్రం చెయ్యద్దు. నా మాట కదా, దేవుని మాట ఇది, నా మాట కాదు ఇది, దేవుని చెప్పిన మాట. మన ఇంటికి ముందు అప్పులో రానియద్దు. ఆ ఇంటికాడికి అప్పులు అతను వస్తున్నాడు, ఆ బుధవారం అతను వస్తే వాళ్ళు ఎప్పుడు తలుపేసే ఉంటారు. అతను వచ్చేసరికి ఇలా తలుపు తీసుంది, మొత్తానికి ఏదో ఉండాలి అని లోనకి పోయాడు. లోనకి పోతే ఊరేసుకున్నది ఆ అమ్మాయి. అప్పుడే ఊరేసుకొని ఏలబడుతుంది. ఈయనే చేసినట్టు కేకలు పెడ, అయ్యో ఇక్కడ ఊరేసుకుంది. అప్పుడు ఆ చుట్టుపక్కల వచ్చి తీశారు. బ్రతికింది. ఎందుకు చనిపోవాలని నిర్ణయం చేసుకున్నామమ్మా అని అడిగితే, నాకేందో ఊరేసుకొని ఒకటి అనిపిస్తుందో, అందుకే ఊరేసుకొని చచ్చిపోదామని వెళ్ళిపోయినట్టు. కొన్ని కుటుంబాలు ఎంత భయంకర పరిస్థితులు ఉన్నాయో చూసారండి. ఇలాంటి పరిస్థితుల్లో చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈమె కూడా అనేక స్థితిలో చిక్కుకుంది, చనిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇట్లాంటి పరిస్థితులు ఏం జరిగిందో చూడండి ప్రియులారా. 11 వచనం చూడండి, 11 వచనం చూద్దాం. దేవుడు ఇక్కడ ఏం చేశారంటే, ఆ తర్వాత 8వ వచనం దగ్గర, 8వ వచనంకి వెళ్ళిపోతాం. 7 కూడా చదువుదాం చూడండి. 7 కూడా, యెహోవా దూత అరణ్యములో నీటి పొక్కి యొద్ద సూరు మార్గములో యెహోవా నీటి పొక్కి ఆమెను ఏం చేశారంట? కనుగొనెను. యెహోవా నీటి బుగ్గ యొద్ద ఆమెను కనుగొనెను. దేనికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. దేవుడు ఆమెను పట్టించుకున్నాడు. చావటానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆమె దగ్గరికి ఎవరు వెళ్ళారండి? కనుగొని, దేవుడు చూసి, దేవుడు ఆమెను కనుగొని ఆ విషయంలో శ్రద్ధ తీసుకొని, అమ్మా ఇది మనం చూడాల్సిన విషయం. ఏ పరిస్థితుల్లో దేవుడు చూశాడు చూడండి. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆమె పట్టించుకున్నాడు చూడండి. దేవుడు ఆమెను కనుగొని, ఆమెను చూసి, ఆమె విషయంలో పట్టించుకొని, ఈ పరిస్థితిలో ప్రభు పట్టించుకోకపోతే ఆమె పరిస్థితి ఏమైపోయేది? లేదు, ఇంకా లేదు, ఛాన్స్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆమెను పట్టించుకున్నాడు. దేవుడు ఆ విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు. నిజంగా దేవుని ఎంత స్తుతించాలండి మనం. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఎన్ని భయంకర పరిస్థితులు దేవుడు పట్టించుకోకపోతే నీ పరిస్థితి, నా పరిస్థితి ఏమైపోయేదో ఈ దినాన. దేవుడు ఆ విషయంలో, మన విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే మన బ్రతుకులు, మన జీవితాలు, మన కుటుంబాలు ఏమైపోయాయో ఎప్పుడైనా ఆలోచించావండి? నేను అదే ఆలోచిస్తా ఉంటా. ప్రభువా, నువ్వు నన్ను పట్టించుకున్నావు కాబట్టి దినమున మేము బ్రతుకున్నాం. నేను బ్రతుకున్నాను, నువ్వు పట్టించుకున్నావు.
చూసారండి దేవుని బిడ్డలారా, ఆయన పట్టించుకునే దేవుడు, ఆయన చూసే దేవుడు. చెప్పాలంటే ఆయన పేరు యెహోవా షమ్మా. యెహోవా షమ్మా అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ప్రత్యేకంగా ఉన్నవాడని, అందుబాటులో ఉండేవాడని అర్థం. ఏమండి ఎట్లండి? యెహోవా షమ్మా అంటే అర్థం ఏంటంటే అందుబాటులో ఉండేవాడు. దేవాది దేవుడు మన ప్రభువైన యేసయ్య ఎట్లా ఉంటాడండి? అందుబాటులో ఉండేవాడు, ప్రత్యక్షంగా ఉండేవాడు, అందుబాటులో ఉండేవాడు. చూడండి, అలాంటి పరిస్థితుల్లో అందుబాటులోకి వచ్చేసాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటా ఉన్నాడు ఆమెను కనుగొని. అప్పుడు ఏమన్నాడు చూడండి, ఏమేది వచ్చిన శారాయి దాసిన హాగరు. ఇక్కడ ఒకసారి చూడండి, ఆమె పరిస్థితి ఆమెకు చూపిస్తున్నాడు. అమ్మా అసలు దేవుడు ఎంత కృపగలవాడండి. చూడండి ఏమన్నాడు, హాగరు అంటల్లా, ఏమన్నాడు? శారాయి దాసిన హాగరు. అమ్మ నువ్వు ఎక్కడ, అసలు నీ జీవితం ఏంటి, నువ్వేంటి, నీ బ్రతుకేంటి, నువ్వు దాసివి కదా అంటే వెంటనే ఏం రావాలి ఆమెకి? అరే నేను ఎంత గర్వించాను, నేను దాసిని, నాకేంది ఎంత ఎట్లయిపోయా నేనేందని వెంటనే ఆలోచనలకు రావాలి. దేవుడు చూడండి, ఆ యాకోబుని కూడా పిలిచి అంటా ఉన్నాడు, యాకోబు నీ పేరేం తెలీదా? తెలుసు, కానీ అతను నోటి ద్వారా చెప్పించుకోవాలి. చెబుతా ఉంటున్నాడు, శారాయి దాసిన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఎక్కడికి వెళుతున్నావు? తెలియదు, ఇవన్నీ అన్నీ ప్రభువు తెలుసు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి, ఈ పరిస్థితులన్నీ తెలుసుకున్నటువంటి దేవుడే చక్కగా ఆమె దగ్గరకు వచ్చాడు, ఆమెను పట్టించుకున్నాడండి, ఆమెను పట్టించుకున్నాడు. నిజంగా దేవుని ప్రేమ ఎంత చూడండి. ఒక దాసిని పట్టించుకోవటం ఏంటండి? ఒక దాసిని పట్టించుకోవటం ఏంటి నీ దేవుడు? ఇదేనా? ఒకసారి చూడండి, 103వ కీర్తనలో 13-14 వచ్చిన చూడండి. 103వ కీర్తన 13-14 వచ్చిన చదవండి ఒక మాట. కీర్తనలు 103:14 13-14. తండ్రి తన కుమారునిలా జాలిపడినట్లు యెహోవా జాలిపడును. తర్వాత మర్మం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. తర్వాత మనం మట్టివారమనైనా, మనం మట్టోళ్ళు, వీళ్ళ జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళ సంగతి నాకు తెలుసు, వీళ్ళు మట్టోళ్ళు, మరి క్షణం మట్టి అయిపోతారు. నేను వదిలిపెడితే వీళ్ళు ఏమవుతారు? మరు క్షణంలో ఏమైపోతారు? మట్టి అయిపోతారు. కాబట్టి వీళ్ళని వదిలిపెట్టకూడదు. అమ్మా మనం చనిపోతాం కదా, చనిపోతామా? చనిపోవడానికి కారణం ఏంటి? చనిపోయారని నిర్ధారణ ఎట్లయిద్దండి? ఏమ్మా చనిపోయారని నిర్ధారణ అయింది? చనిపోదమ్మా, మన గుండె ఆగిపోద్ది కదా, చనిపోయారు అంటారు. ఈ గుండె ఆగక ముందు ఆత్మ మనలోంచి వెళ్ళిపోద్ది, గుండె ఆగిపోద్ది, అంతే. అది ఇక్కడ జరిగే విషయం. ఆత్మ మనలో నుంచి బయటికి వెళ్ళిపోయిందంటే ఏమైంది? గుండె ఆగిపోతే ఆత్మ బయటకు పోదు. ఆత్మ బయటకు పోయినందుకు గుండె ఏమైపోతే ఆగిపోదు. దేవుడు ఏమన్నాడంటే, మనలో ఉన్న ఆత్మను రా అన్నాడు అనుకో, గుండె అంటే ఆగిపోదు. గుండె ఆగిపోమంటే ఆత్మ బయటికి పోదు. మనం మట్టి వాళ్ళం, ఆయనకు తెలుసు. అందుకే నేను ఏం చేస్తానంటే, మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. అంటే మన విషయంలో ఎంత
ఎంత శ్రద్ధ తీసుకున్నాడో చూడండి ఇక్కడ. నీ విషయంలో నా విషయంలో ఎంత శ్రద్ధ తీసుకోవటం ఏంటండి? ఏం ప్రత్యేకత ఉందని, ఆమెలో ఏం ప్రత్యేకత ఉందని, ఆమె దాసి, నీలో నాలో ఏ ప్రత్యేకత ఉందని ఇంత శ్రద్ధ తీసుకున్నాడు ఆయన. మీరు ఆలోచించండి, మనలో ఏ ప్రత్యేకత ఉంది, మనలో ఏ టాలెంట్లు ఉన్నాయి, మనలో ఏ గొప్పతనం ఉంది, ఏమున్నాయండి మనలో? మన విషయంలో ఇంత శ్రద్ధ తీసుకోవటం ఏంటి దేవుడు? అందుకని ఆయన ఏలియోన్ అన్నారు. ఏలియోన్ అంటే దీవించువాడు, ఆశీర్వదించే దేవుడు. అప్పుడు శారా అని అంటున్నాడు, శారా ఆగరు అని పిలిచి అంటున్నాడు. ఏమన్నాడు చూడండి, ఏమన్నా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. 11 వచ్చి చూడండి, 11 వచ్చిన నీ మొరను విన్నాను, కుమార్ని కంటావు. చూసా తర్వాత ఇంకేమంటాడంటే అతన్ని దీవిస్తాను అంటాడు. కింద భాగం చూస్తే దీవించడం ఏంటండి? కనుగొనటం, దీవించటం. చూశాడు, కనుగొన్నాడు. రెండోది ఏంటంట? దీవిస్తున్నాడు, దీవించువాడు. ఏలియోన్, దీవించువాడు. అదే దావీదు అంటాడు 7:17 అంటాడు కీర్తనలో, ఏలియోన్, హీబ్రూ పదములో ఏలియోన్ దీవించువాడు. దీవించాడండి. ఈ దినాన మనల్ని చూడటమే కాదు, మనల్ని పట్టించుకోవడం, మన శ్రద్ధ తీసుకొని ఏం చేస్తాడంట? మనల్ని దీవెనకరంగా చేయాలనుకున్నాడు, మనల్ని దీవించాలనుకున్నాడు. ఇదేందండి ఆయన ప్రేమ? దీవించువాడు, మనల్ని చూసేవాడు, ఆశీర్వదించేవాడు. ఏలియోన్, దీవించువాడు, ఆశీర్వదించువాడు. ఏమి మాటలండి! చూడటమే కాదు, హాగరో నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఇస్మాయేల్ అంటే అర్థం ఏంటంటే దేవుడు వింటాడు అని అర్థం. ఇస్మాయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు వింటాడు, దేవుడు వింటాడు, విన్నాడు. ఇస్మాయేల్ అంటే అర్థము దేవుడు వింటాడు, విన్నాడు. నీ బాధలు విన్నాడు, నీ కష్టాన్ని చూశాడు, నీ మొరను విన్నాడు. దేవుని బిడ్డలారా గమనిద్దాం. నిర్గమాకాండములో 2వ అధ్యాయం కూడా చూడండి, 23 వచనం చూడండి. ఈ నిర్గమాకాండం 2వ అధ్యాయము 23, 24, 25 చదవండి ఒక మాట. బిగ్గరగా ఒకరు చదవండి స్పష్టంగా. అమ్మా 2వ అధ్యాయమేనా? 23 చదువు. ఎట్టి పనులు బట్టి చూడండి ఏం చేశారో, ఎట్టి పనులు బట్టి చదువమ్మా. ఏంటంటే ఏమి విడిచారంట? నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ ఎట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర్ర ఎక్కడికి వెళ్ళిందంట? దేవుని యొద్దకు వెళ్ళెను. కాగా దేవుడు వారి మూలుగును విని, చూశారండి, వారు మూలుగును విన్నాడు. అమ్మా, వారి బాధలు చూశాడు, వారి కష్టాలు చూశాడు, వారిని దీవించాలనుకున్నాడు. చెప్పాలంటే రోయ్ అంటే శ్రద్ధ తీసుకునేవాడు అని అర్థం. కీర్తనలో 23:1 నా కాపరి అని అర్థం. శ్రద్ధ వహించేవాడు. కాపరికి వచ్చే మాటది. మనకు కాపరైన దేవుడు రోయ్, మన కాపరైన దేవుడు ఆయన. దావీదు మాట్లాడదా, రోయ్ అంటే మన కాపరి, మన విషయంలో శ్రద్ధ తీసుకునేవాడు, ఆ కష్టాల నుంచి బయట తీసుకొచ్చేటువంటి వాడు. ఇది పరిస్థితి చూస్తా ఉన్నా. ఆమెను చూశాడు, ఆ కష్టాల్లోంచి బయట తీసుకురావాలని అనుకున్నాడు, ఆ శ్రమల నుంచి బయట తీసుకురావాలని అనుకున్నాడు దేవుడు. చూశారండి ప్రియులారా, దినాన్న దేవుని బిడ్డలారా, ఇదే పరిస్థితి నా విషయంలో, మన విషయంలో జరిగింది.
ప్రభుని ఎంత స్తుతించాలి, ఎంత ఆరాధించాలి, ఎంత ఆరాధించాలి. తర్వాత చూడండి 13 వచనం చూద్దాం. ఈ 13 చదువు చూసి మనం ముగించుకుందాం. చదవండి 13 వచనం. అది ఏమంటుందో చూడండి. చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. దేవుని గురించి ఏం పెట్టిందండి ఆమె? చూశాడు. ఏం చూశాడు? ఏం చూశాడండి? నా మరణస్థితి చూశాడు, నా బాధ చూశాడు, నా కన్నీరు చూశాడు, నా దుఃఖాన్ని చూశాడు, నా అనుకునేటువంటి నన్ను పట్టించుకున్నా అన్నింతవరకు నువ్వే 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 అనుకున్నటువంటి భర్త వదిలిపెట్టేశాడు. నన్ను ఎంతగానో ప్రేమించినటువంటి నా యజమానురాలు వదిలిపెట్టేసింది. అందరూ వదిలిపెట్టేశారు. ఇప్పుడు దేవుడు ప్రభు నన్ను చూసి నన్ను పట్టించుకున్నాడు, నన్ను చూశాడు, నా బాధ చూశాడు, నా కన్నీరు చూశాడు. అమ్మ ఒక్కసారి చూడండి, హాగను చూసిన దేవుడు ఈ దినము నిన్ను చూడలేదా? హాగను చూసి ఆ విషయంలో శ్రద్ధ తీసుకున్నటువంటిది నీ విషయంలో శ్రద్ధ తీసుకోడా? ఆఖరి విషయంలో ఎంత ప్రేమ చూపించాడో నీ విషయం అంతే ప్రేమ చూపిస్తున్నాడు కదా. అందుకే ఇదే మనం బ్రతికున్నాం, అందుకే ఇదే మనం బట్టగడుతున్నాం, అందుకే ఇదే మనం సంతోషంగా ఉన్నాం. మళ్ళీ చూశాడండి, మళ్ళీ చూశాడు, మళ్ళీ చూశాడు. అంటుంది, అయ్యా మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? నువ్వు వెళ్ళు. వద్దయ్య, తరిమి పంపించాడు. నన్ను కట్టుకున్నవాడు తరిమి పంపించేశాడు. నా యజమానులను తరువు పంపించేసింది. ప్రభు అంటా ఉన్నాడు. అందుకే అనే పేరు షాలోమ్, సమాధానం ఇచ్చేవాడు అని అర్థం. షాలోమ్ అంటే సమాధానం ఇచ్చేవాడు. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. హాగరు నువ్వు వెళ్ళు, నీ భర్త విషయం నేను చూసుకుంటాను, శారమ విషయం నేను చూసుకుంటాను. నేను సమాధానానికి కర్త, సమాధానం ఇచ్చేవాడు నేను. నువ్వు వెళ్ళు. దేవుని బిడ్డలారా, ఇదేనా మన చూచే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, మన కాపరైన దేవుడు, పట్టించుకునేవాడు. రోయి మన కాపరైన దేవుడు. షాలో మనకు సమాధానం ఇచ్చేవాడు, మనకు శాంతి ఇచ్చేవాడు, ఆనందం ఇచ్చేవాడు. తిరిగి ఈమెకి ఎంత నెమ్మది ఇచ్చాడు. ఈమె పేరు పెట్టింది చూసే దేవుడు. ఎవరంట ఆయన? ప్రభు అయిన యేసుక్రీస్తు. చూశాడు, ఆమె కన్నీరు చూశాడు, ఆమె దుఃఖాన్ని చూశాడు, ఆమె బాధను చూశాడు, ఆమె వేడుపును, ఆమె పరిస్థితులన్నిటినీ దినమని ఏమైందంటే మార్చేసి దీవెనకరంగా చేయటానికి ఇష్టపడ్డాడు. నిజంగా ఎంత ధన్యత, ఎంత ధన్యత అని ప్రియులారా, ఎంత ధన్యత. అందుకనే ఆయన పేరు యెహోవా షమ్మా అని పేరు కూడా ఉంది. యెహోవా షమ్మా అంటే ప్రత్యక్షంగా ఉన్నవాడు, అందుబాటులో ఉన్నవాడు, అందుబాటులో ఉండేవాడు. షమ్మా అంటే ప్రత్యక్షంగా ఉండేవాడు, అందుబాటులో ఉండేవాడు. అమ్మా, దేవాది దేవుడు అండి, అందుబాటులో ఉండేవాడు. మనం అనుకుంటాం దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు. లేదు, అందుబాటులో ఉన్నాడు, దగ్గర ఉన్నాడు, అందుబాటులో ఉండే దేవుడు అండి. నిజంగా దేవుణ్ణి ఎంత స్తుతించాలి, మనం ఎంత ఆరాధన చేయాలి, ఎంత గణపరచాలి ప్రియులారా. ఇదే పరిక్కడ మనం చూస్తూ ఉన్నాం కదండి. అందుబాటులో ఉన్న దేవుడు, దగ్గర ఉన్న దేవుడు, చూసే దేవుడు. సామెతల గ్రంథం 5:21 చూడండి. సామెతల గ్రంథం 5 అధ్యాయం 21 వచ్చి చదవండి. సామెతల గ్రంథము 5:21 త్వర ఈ 2 మాటలు చదివి అమ్మా. నరుని మార్గములను యెహోవా ఎరుగును. చూసారే, వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించు. 15:3 కూడా చూడండి, అక్కడే ఉంటాడు. సామెతలు 15:3 కూడా అక్కడే 15:3. యెహోవా కన్నులు ఎక్కడున్నటి అంట? ప్రతి స్థలము మీద ఉండును, ఆయన చూసును. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి, అందరూ చూసేవాడు. దీనిమన్న దేవుని బిడ్డలారా, నిన్ను చూసినటువంటి వాడు హాగను చూసినాడు, ఇది నన్ను చూశాడు, ఇది నిన్ను చూశాడు. అందుకే మన స్థితిని మార్చేశాడు.
మన జీవితాలు మార్చుకున్నాడు. మన పరిస్థితులన్నీ మార్చేసి మన దీవెనకరంగా చేయాలనుకున్నాడు దేవుడు. ఎంత స్తుతించాలండి ఆయన, ఎంత ఘనపరచాలి ఆయన, ఎంత ఆరాధన చేయాలి మనం. ఇలాంటి దేవుడు ఎవరున్నారండి? ఇంత అందుబాటులో ఉండే దేవుడు, మనల్ని పట్టించుకునేవాడు, మనల్ని ప్రేమించేవాడు, మనకి కాపరైనవాడు, మన కన్నీరు మన దుఃఖాన్ని తీసేటువంటి వాడు ఎక్కడున్నాడండి? కట్టుకున్నవాడు వదిలిపెట్టేశాడు. అంతకుముందు నువ్వే ఎంతగానో ప్రేమించినట్టు మొత్తం వదిలిపెట్టేశారు. కానీ దేవుడు మాత్రం వదలలేదండి. దేవుడు వదిలే దేవుడు కాడండి. వదలడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నటువంటి మనం ఎంత ధన్యులమో. ప్రభువుని మనం స్తుతి చేద్దాం. కొద్ది నిమిషాల పాటు ఆరాధన చేద్దాం. కొద్ది నిమిషాల పాటు మన ప్రభువుని స్తుతి చేద్దాం. ఆరాధనలో మనం ఉందాం. అందరు నోరు తెరిచి, ఇంత గొప్ప దేవుడు అందుబాటులోకి వచ్చాడండి.